2013 అండ్ 2024 అంటే ప్రెజెంట్‌కి ఎంఎన్‌సీస్ ఇండియాలో ఉన్న ఐటీ ఎంఎన్‌సీస్ సాలరీస్ ఎలా ఉన్నాయని కంపేర్ చేస్తే నేనైతే షాక్ అయ్యాను. సో, మీతో అది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక టేబుల్ అయితే నేను క్రియేట్ చేశాను. మీరు చూసినట్టయితే ఇన్ఫోసిస్ తీసుకుంటే 2013లో 2.75 ఉండేది. అంటే ఎంట్రీ లెవెల్ ఐటీ జాబ్ సాలరీ ఫ్రెషర్స్‌కి. బట్ ఇప్పుడు చూసినట్టయితే ఏమన్నా మారిందా అంటే 3.6కి అయితే వచ్చింది. పెద్ద చేంజ్ అయితే ఏం కాదు. సీఈఓస్ సాలరీస్ కంపేర్ చేసుకుంటే ఇది చాలా మైన్యూట్ చేంజ్ ఇది. అండ్ టీసీఎస్ తీసుకుంటే 3.36 ఉంది. ఇప్పుడు చూసుకున్నా కూడా ఎంట్రీ లెవెల్‌లో 3.36 ఉంది. విప్రో తీసుకుంటే 2.4 ఉంది. ప్రెజెంట్ అయితే 3.5 ఉంది. హెచ్‌సీఎల్ తీసుకుంటే 3 ఎల్‌పీఏ ఉండేది. ఇప్పుడైతే 4.25 అది కూడా లాస్ట్ ఇయరే చేశారు హెచ్‌సీఎల్ కూడా. టెక్ మహేంద్ర తీసుకున్న 2.5 ఉండేది. ప్రెజెంట్ అయితే 3.5కి అయితే ఎళ్ళింది. నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే ఎంఎన్‌సి ఫ్రెషర్స్‌కి సాలరీ తక్కువ ఇచ్చి బల్క్‌లో అయితే హైర్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్ గూడా ప్రతి ఎంఎన్‌సి కూడా. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఒకటి రైజింగ్ ఇన్‌ఫ్లేషన్ ఇదొక మెయిన్ ప్రాబ్లమే. 2013లో ఉన్న ఖర్చులు ఇప్పుడు చూసుకుంటే డబుల్ కన్నా కూడా ఇంకా ఎక్కువే అయ్యాయి. ఇన్‌ఫ్లేషన్ ఎవ్రీ ఇయర్ రేట్ కంపేర్ చేసుకున్నా కూడా ఆల్‌మోస్ట్ డబుల్ అయినా అయ్యుండాలి. బట్ ఎన్ని కంపెనీస్ డబుల్ చేసాయి సాలరీస్ లేదు. బట్ సీఈఓ సాలరీస్ తీసుకుంటే కొన్ని కంపెనీస్‌కి ఆల్‌మోస్ట్ 300, 400% కూడా హైక్స్ అయితే వచ్చాయి సీఈఓస్‌కి ఆర్ టాప్ ఎంప్లాయీస్‌కి. అగైన్ దీంట్లో 2 డిబేట్స్ ఉన్నాయి. ఎందుకివ్వాలి ఫ్రెషర్‌కి అని ఒక 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 సైడ్ డిబేట్ ఉంటుంది. ఏంటంటే ఎంఎన్‌సీస్ నార్మల్‌గా హైర్ చేసుకొని వాళ్ళే ట్రైన్ చేస్తాయి. అది ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా ఫ్రెషర్స్‌కి. అంటే మాక్సిమం స్కిల్స్ లేకపోయినా, టెక్నికల్ స్కిల్స్ లేకపోయినా, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా యావరేజ్‌గా ఉన్నా కూడా హైర్ చేసుకొని వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి అది 3 మంత్స్, 6 మంత్స్ వాళ్ళే మీకు కెరీర్ స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు కాబట్టి అంటే ఎందుకు ఎక్కువ సాలరీస్ ఇవ్వాలి అని ఒక డిబేట్ గూడా ఉంది. అది కూడా 50% యాక్సెప్ట్ చేయొచ్చు మనం. ఎందుకంటే చాలా వరకు మన ఇండియాలో ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకునే ప్రతి ఎంఎన్‌సి గూడా వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయదు. వాళ్ళకి జస్ట్ ట్రైనింగ్ ఇచ్చి కొన్ని మంత్స్ అంటే ఏదో ఒక ప్రాజెక్ట్‌లో అయితే వేస్తుంది. వాళ్ళ టాలెంట్ బేస్ చేసుకొని ఇలాగా. బట్ ఇది ఒక విధంగా అయితే గుడ్ థింగే. కాబట్టి ఎందుకు పెంచాలి? మేము జస్ట్ ట్రైనింగ్ ఇచ్చి మేము ట్రైనింగ్ ఇవ్వడానికి మేము ఎందుకు పెంచాలి? అని ఒక డిబేట్ గూడా ఉంది. చాలా చాలా వరకు. ఇంకొక డిబేట్ ఏంటంటే, అసలు ఇలా ఇవ్వడం వల్లే చాలా వరకు స్కిల్ షార్టేజ్ అనేది ఇండియాలో వస్తుంది. ఇది గూడా ఇంకొక ట్రూ పాయింట్ నిజం చెప్పాలంటే. అంటే ఎలాగోలా ఎంఎన్‌సీస్‌లో జాబ్స్ వచ్చేస్తాయి అని స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఎక్కువ స్కిల్స్ మీద ఫోకస్ చేయట్లేదు. హై ఎండ్ టెక్నాలజీస్ కానివ్వచ్చు, ఇలాంటివి నేర్చుకోవాలని ఫోకస్ అయితే చేయట్లేదు. ఏదో ఒక విధంగా ఎంఎన్‌సీలో జాబ్ వచ్చేస్తుంది. కొంచెం కమ్యూనికేషన్ మేనేజ్ చేస్తే అని. కాబట్టి ఈ మెథడాలజీ వల్లే నువ్వు ఎక్కువ సాలరీ ఇవ్వు. తక్కువ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకో. ఖచ్చితంగా గూడా స్కిల్ షార్టేజ్ అయితే తగ్గుతుంది. బట్ ఇలా ఉండడం వల్ల స్లోగా ఏంటంటే మనం వాళ్ళకి అడిక్ట్ అవుతున్నాం. ఈ ఎంఎన్‌సి హైరింగ్ అనే దానికి అడిక్ట్ అవుతున్నాం. అన్ని కంట్రీస్‌లో ఇలా ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మన ఇండియాలో మాత్రమే ఇలా ఉంటుంది. సాలరీ తక్కువ ఇవ్వడం వల్లే ఎక్కువ మందిని తీసుకోగలుగుతున్నారు. ఎక్కువ మందిని తీసుకుంటున్నారు ఈజీగా అనే ఒక ఆహ్, ఈజీ పాయింట్ మీదే చాలా వరకు మన ఫ్రెషర్స్ కానివ్వచ్చు, గ్రాడ్యుయేట్స్ కానివ్వచ్చు, స్కిల్స్ విషయంలో చాలా తక్కువగా తీసుకుంటున్నారు వాళ్ళు. అంటే అంత సీరియస్‌గా తీసుకోవట్లేదు. కాబట్టి 2 బ్యాలెన్స్ అవ్వాలంటే సాలరీస్ పెంచాలి. ఇంటర్వ్యూస్ టఫ్ చేయి. స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకో. అది ఓకే. బట్ నువ్వు సాలరీస్ తక్కువ ఇచ్చి ఎంతమందినైనా తీసుకుంటే వాళ్ళు ఇంకేమంటారు స్కిల్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపరు. అలాంటి తక్కువ సాలరీతోనే సర్వైవ్ అవ్వాల్సొస్తుంది. ఈ 2 పాయింట్స్ వైస్ తీసుకున్నా కూడా నేనైతే స్ట్రాంగ్‌గా కండెమ్ చేస్తాను ఈ విషయాన్ని. ఏంటంటే సాలరీస్ పెంచాలి. మరీ ఇన్‌ఫ్లేషన్ రేట్‌తో పోల్చుకొనైనా సాలరీస్ పెంచాలి గానీ, ఈ సాలరీస్‌తో ఇలాంటి సాలరీస్‌తో చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో. మెయిన్‌గా అవన్నీ గూడా సిటీస్‌కి రమ్మంటారు. ఆఫీసెస్‌కి రమ్మంటారు. సిటీలో సర్వైవ్ అవ్వాలంటే ఇలాంటి సాలరీస్‌తో ఏమీ సరిపోదసలు. సేవింగ్స్ అనేవి ఉండవు. ఏమి గూడా ఉండవు. మనందరికి తెలిసిన రియాలిటీనే ఇది. కాబట్టి స్కిల్ షార్టేజ్ అనే ప్రాబ్లమ్ క్రియేట్ అవ్వడానికి కూడా ఈ తక్కువ సాలరీలే ప్రాబ్లమ్ అని నేననుకుంటున్నాను. సో, మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు? ఆర్ మీ కంపెనీలో సాలరీ గ్రోత్ ఎలా ఉంది? లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆర్ డికేడ్ తీసుకుంటే ఒకసారి అయితే మీరు కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.